వెయిట్ లాస్ ప్రస్తుతం అందరికీ పెద్ద సవాల్గా మారింది. బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎటువంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు. బరువు తగ్గడం కోసం మంచి ఆహారం, ఎక్సర్సైజ్ చేయడం ఎంత ముఖ్యమో నీరు తాగడం కూడా అంతే ముఖ్యం. చాలామంది గోరువెచ్చని నీరు తాగితే త్వరగా బరువు తగ్గుతారని అనుకుంటారు. జీర్ణ వ్యవస్థ బాగుంటుందని అంటారు. ఇది కొంతవరకే నిజం. హెల్తీ లైఫ్ స్టైల్లో నీరు తాగడం కీ రోల్ పోషిస్తుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా వెయిట్ లాస్ జర్నీలో నీరు తాగడం అనేది చాలా ముఖ్యం. దీనివల్ల మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ దూరం అవ్వడమే కాకుండా ఆరోగ్యానికి మేలు జరిగి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులోనూ వేడి నీరు, చల్లనీరు ఏది తాగాలనే సందేహం కూడా ఉంటుంది. గోరువెచ్చని నీరు బరువు తగ్గడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తుందని అనుకుంటారు. కానీ చల్లని నీరు బరువు తగ్గించడంలో అంతకు మించి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. దీనికి కారణాలు లేకపోలేదు. చల్లని నీరు తాగితే జీవక్రియ కొద్దిగా పెరుగుతుంది. ఎందుకంటే మన బాడీ వేడెక్కడానికి క్యాలరీలు బర్న్ అవుతాయి. అంతేకాకుండా సాధారణ హైడ్రేషన్ కూడా బెనిఫిట్స్ ఉంటాయి. చల్లని నీరు తాగితే ఆకలి తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది, వర్కౌట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల సరైన ఆహారం వర్కౌట్ రొటీన్కి హెల్ప్ చేస్తుంది. చల్లని నీరు తాగుతూ సరైన డైట్ మెయింటైన్ చేసి వర్కౌట్ చేస్తే త్వరగా రిజల్ట్ ఉంటుంది. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు చల్లని నీరు తాగితే ఆ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. దీంతో ఎక్కువసేపు వర్కౌట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. గోరువెచ్చని నీరు తాగితే అసలు తాగినట్లుగా ఉండదు. మళ్ళీ మళ్ళీ దాహం వేస్తుంటుంది. ఎక్కువగా తాగితే కడుపు హెవీగా అనిపిస్తుంది. కాబట్టి న్యూట్రిషనిస్ట్ సలహాల ప్రకారం వేడి నీరు కంటే చల్లని నీరు తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. బాడీలోని క్యాలరీలు తగ్గడానికి, ఆహారం తక్కువగా తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ కారణంగా బరువు తగ్గుతారు. గోరువెచ్చని నీరు మనకి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. అయితే బరువు తగ్గించడంలో చల్లని నీరు ఎక్కువగా ఫలితాలని ఇస్తుంది. చక్కటి ఆరోగ్యం కోసం పోషకాహారాలు తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి తక్షణ శక్తినిచ్చే వాటిలో పాలు కూడా ఒకటి. అయితే సాదా పాలకు బదులుగా ఖర్జూరంతో మరిగించిన పాలు తాగడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ పాలు రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అద్భుతమైనవి. ఇవి రెండు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఖర్జూరంలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మరోవైపు పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, బి12 ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఖర్జూరం పాలు రుచికరంగానూ ఉంటాయి. పాలల్లో ఖర్జూరం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిలోని సహజమైన షుగర్ ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తాయి. ఎముకల బలానికి మంచిది. వీటిలో మినరల్స్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం ఎముకల బలానికి మేలు చేస్తాయి. జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. మలబద్ధకం తగ్గుతుంది. గట్ హెల్త్ మెరుగవుతుంది. రక్తపోటు ఇబ్బందితో బాధపడేవారు ఈ పాలను తాగితే బీపీ కంట్రోల్ అవుతుంది. బలహీనతను అధిగమించడానికి, శక్తిని తిరిగి పొందడానికి ఖర్జూరం పాలను తీసుకోవచ్చు. ఖర్జూరంలోని సహజ చక్కెర అలసటను తగ్గిస్తుంది. పాలు దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ప్రస్తుత కాలంలో బలహీనమైన ఎముకలు సాధారణ సమస్యగా మారింది. పాలు మరియు ఖర్జూరంలో ఎముకల బలానికి అవసరమైన కాల్షియం, భాస్వరం ఉంటాయి. అందువల్ల ఇవి ఎముకల బలం పుంజుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. అంతేకాదు, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఖర్జూరంలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇక ఆయుర్వేదంలో ఖర్జూరాన్ని పురుష శక్తిని పెంచే పండుగ పరిగణిస్తారు. ఖర్జూర పాలు తాగడం వల్ల స్టామినా పెరుగుతుంది. అలాగే మహిళల హార్మోన్ల అసమతుల్యత, బలహీనత, పీరియడ్స్ సమయంలో నొప్పితో బాధపడుతుంటారు. అటువంటి సమయంలో ఖర్జూరాన్ని పాలలో మరిగించి తాగడం వల్ల శరీరానికి పోషణ లభించడంతో పాటు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది, బలహీనతను తగ్గిస్తుంది. సో ఖర్జూరం పాలతో బీపీ లాంటి సమస్యలకు చెక్ పెట్టచ్చు.